సో ఈ రోజుల్లో మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఎంతో వింటున్నాము. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్ అసలు ఎవరికి చేయించుకోవాలి? ఆల్రెడీ మీకు పెళ్ళయి చాలా సంవత్సరాలయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్నప్పుడు, లేదా భార్య యొక్క ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, లేదా భర్త యొక్క స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ట్యూబ్స్ రెండు బ్లాక్ అయి ఉన్నాయి, గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ ఉన్నాయి, లేదా మల్టిపుల్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఫ్యామిలీలో సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంది అనుకున్న వారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం వీలు పడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మీకు పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్లను బయటికి కలెక్ట్ చేసి ఒక్కొక్క గుడ్డుకి భర్త యొక్క వీర్యకణం బయటనే ఇంజెక్ట్ చేసి ల్యాబొరేటరీలో 5 రోజులు వాటిల్ని కల్చర్ చేసి ఎంబ్రియో అంటే పిండం తయారు చేసి దాన్ని మళ్ళీ గర్భసంచిలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు నార్మల్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 40-60% మధ్యలో ఉంటాయి. వయసు మీద, మీరు ఏ కండిషన్కి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలామందికి పేరెంట్హుడ్ అంటే తల్లిదండ్రులు కావాలనుకొని కలలు కంటున్న వారికి ఒక మంచి ట్రీట్మెంట్. మీకు ఇది అవసరం అనుకుంటే డెఫినెట్లీ ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోండి.